ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సికింద్రాబాద్ నుంచి బిర్లా మందిర్కి అయితే బయలుదేరుతున్నాను. ఇదే బస్సులో చూడండి. ఇప్పుడే బస్సు నుంచి అయితే దిగాను. ఇక్కడే బిర్లా మందిర్ ఉంటుందని, కానీ వెతుకుతున్నాను, దొరకట్లేదు. ఇటు సైడే పోవాలంట బిర్లా మందిర్కి. ఫ్రెండ్స్ దీని టైమింగ్ వచ్చేసి పొద్దున్న 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు అంట. 2 నుంచి 9 వరకు ఉంటుంది. గుడి ఓపెన్. ఇక్కడ ఉండేది మన బాలాజీ స్వామి, వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు. ఇదే ఫ్రెండ్స్ బిర్లా మందిర్ అంటే. చూడండి, బహుశా లోపలికి మొబైల్ అలౌ లేకపోవచ్చు, చూద్దాం. అవును ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ నాట్ అలౌడ్. ఇక్కడ అన్ని మొబైల్స్ పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే పోయి వచ్చాను. పైన మొత్తం పాలరాతి కట్టడం అయితే ఉంది. పైన వెంకటేశ్వర స్వామి ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా వీలైతే విజిట్ చేయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు, విజిట్ చేయండి. ఇక్కడ మొబైల్స్ పెట్టిపోవాలి ఫ్రెండ్స్. పైన ఎటువంటి ఎలక్ట్రికల్ గాడ్జెట్ని తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు మనము హుస్సేన్ సాగర్కి అయితే వెళ్దాము. చూద్దాం, ఎన్ని వీలైతే అన్ని విజిట్ చేద్దాము. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి దీనికి. తెలంగాణ అమరవీరుల దీపం అయితే అనుకుంటున్నాను, కానీ కొంతమంది ఇందులో వినాయక స్వామి ఉంటాడని చెప్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ హుస్సేన్ సాగర్. చూడండి, మనము అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళడానికి ఇక్కడ బోట్స్ ఉంటాయి. బోట్స్ తీసుకుని టికెట్స్ ఉంటాయి. దానికి టికెట్ తీసుకుంటే అక్కడ వరకు విడిచిపెళ్ళి పోతారు వాళ్ళు.